ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् గురుగారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారండి, వినపడడం లేదు. अनेकदन्तमुपमहामस्तके వినపడుతుందండి, వినపడుతుంది. వినపడుతున్నదండి. వినిపిస్తుంది బాగా. वागीशाद्यासु सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्सुस्तन्नमामि गजाननम् शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈరోజు మీ యొక్క అభ్యాసానికే ఎక్కువ సమయం కేటాయిద్దాము. ముందు యథాపూర్వంలాగా ఒక చిన్న శ్లోకాన్ని పరిచయం చేస్తాను. ఇక్కడ చూడండి, చింతనీయాహి విపదాం ఆదావేవ ప్రతిక్రియ న యుక్తం కూపఖననం సందీప్తే వహ్నినా గృహే. చింతనీయాహి విపదాం ఆదావేవ ప్రతిక్రియ న యుక్తం కూపఖననం సందీప్తే వహ్నినా గృహే. చింతనీయా హి విపదాం ఆదౌ ఏవ ఆదౌ ఏవ ఆదావేవ ఆదౌ ఏవ ప్రతిక్రియ న యుక్తం కూపఖననం సందీప్తే వహ్నినా గృహే. విపదాం ప్రతిక్రియ ఆదౌ ఏవ చింతనీయా. విపదాం ప్రతిక్రియ, విపత్ విపత్ అంటే ఆపత్తు, విపత్తు, ఏదైనా ప్రమాదము లేదా కష్టము, దానికి సంబంధించింది అనమాట. విపదాం అంటే ఆపదల యొక్క లేదా ఆపదలకు సంబంధించిన. ప్రతిక్రియ ప్రతిచర్య అంటే ఏ ఆపద వస్తే మనం ఏం చేయాల్సి ఉంటుంది ఆ సమయంలో. ఇప్పుడు చూడండి, ఆ పెద్ద తుఫాను వస్తుందని, పెద్ద వర్షాలు వస్తాయని అనౌన్స్ చేస్తూ ఉంటాడు. అంచేత రేపటి నుంచి తుఫాను వస్తుంది అంటే దానికి సంబంధించి మన ఇంట్లో ఏమైనా తెచ్చుకోవాలా, అత్యవసరమైనవి ఏమైనా ఉన్నాయా అని దానికి సంబంధించిన ప్రతిక్రియ ముందే చేసుకోవాలన్నమాట. ఇలా అటువంటి విషయమే కాదు, ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, లేదా వ్యాధి ఆది ఇత్యాది విషయాలకు కానీ, ప్రకృతి సంబంధమైన విషయాలకు కానీ, వీటికైనా దానికి తగినటువంటి ప్రతిక్రియ అంటే అవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనే దాన్ని ముందే ఆలోచించుకుని అట్టే పెట్టుకోవాలన్నమాట. అంటే ప్రమాదం మీద పడిన తర్వాత దానికి ప్రతిక్రియ ఏమిటి అని అప్పుడు ఆలోచించడం కాకుండా ముందే ఆలోచించుకోవాలి అని చెప్తున్నాడు. విపదాం ప్రతిక్రియ
విపదాం ఆపదల యొక్క ప్రతిక్రియ, ప్రతిచర్య, దాన్ని తొలగించుకోవడానికి చేయవలసినటువంటి పని. ఆదౌ ఏవ ముందుగానే, చింతనీయ చేయదగినది, ఆలోచింపదగినది. హి ఎందువల్ల అంటే దానికి కారణాన్ని ఉదాహరణగా చూపిస్తున్నాడు. న యుక్తం కూపఖననం సందీప్తే వహ్నినా గృహే. గృహము సందీప్తే వహ్నినా సందీప్తే గృహే. వహ్ని అంటే అగ్ని, వహ్నినా అగ్ని చేత, సందీప్తే అంటే జ్వలింపబడినటువంటి, మామూలు మాట అయితే తగలబెట్టబడినటువంటి, కాల్చబడినటువంటి. గృహే గృహం అంటే అగ్ని ఇంటికి నిప్పు అంటుకున్న తర్వాత అన్నమాట, తెలుగులో సాధారణంగా చెబితే. ఇంటికి నిప్పు అంటుకున్న తర్వాత కూపఖననన్న యుక్తం, అప్పుడు నుయ్యి తవ్వడం ప్రారంభిస్తే అది ఎప్పటికవుతుంది? ఎప్పుడు మంట ఆపుతాడు? అంచేత అటువంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే ముందే దానికి అవసరమైంది అట్టే పెట్టుకోవాలన్నమాట. నయుక్తం కూపఖననం సందీప్తే వహ్నినా గృహే. ఇక్కడ వహ్నినా అని ఉంది కదా, వహ్ని అని ఉచ్చరించేటప్పుడు సాధారణంగా హకారం కింద నకారం రాసేం కదా అని వహ్నినా అంటూ ఉంటారు. ఆ వహ్నినా అనకూడదు, వహ్నినా అనే అనాలి. చెప్పండి అనంతకృష్ణ గారు. గృహములో ఈ గృహే అని సప్తమి వాడారు. ఇక్కడ గృహం అదే పన్ని అదే చెబుతున్నా, వస్తున్నా. ఆ? సందీప్తే గృహే అని కదా, దీన్ని సతి సప్తమి అంటారు. విశేషణ విశేష్యాలు సప్తమీ విభక్తిలో వాడినప్పుడు మనం తెలుగులో దానికి ప్రథమాంతంగా అర్థం చెప్పుకోవాలి. ఓహో. సందీప్తే గృహే అంటే గృహము కాల్చబడగా అని అర్థం. గృహమునందు కాల్చబడిన గృహమునందు అని అనకూడదు. ఏమండి? సందీప్తే గృహే, అలాగే ఈ గురుగారు. గృహే అనేది సప్తమి, దానికి విశేషణం సందీప్తే. ఇలా ఎక్కడైనా సరే విశేషణ విశేష్యములు కనుక సప్తమి విభక్తిలో చెప్పినట్టయితే తెలుగులో మనం దానికి ప్రథమాంతంగా అర్థం చెప్పుకోవాలి. దీన్నే సతి సప్తమి అంటూ ఉంటారు. అంటే గృహే సందీప్తే సతీ అన్నమాట. గృహము కాల్చబడినది కాగా, అలా కాల్చబడినటువంటిది అయితుండగా అని అర్థం చెప్పాలి. కాబట్టి మనం అగ్ని నిప్పు, ఇంటికి నిప్పు అంటుకున్న తర్వాత నీళ్ల కోసం వెతికితే కుదరదు. అప్పుడు ఈత అవ్వడం ప్రారంభిస్తే ఉపయోగం లేదు. అందుచేత ఏమన్నాడు? ముందుగానే రాబోయే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని వాటికి ప్రతిక్రియ ముందుగానే చేసుకోవాలి. చింతనీయాహి విపదాం ఆదావేవ ప్రతిక్రియ నయుక్తం కూపఖననం సందీప్తే వహ్నినా గృహే. ఇక్కడ ఓ మాట చెబుతున్నాను. వహ్నినా అన్నప్పుడు ఈ అనుస్వార, అదే అనునాసిక వర్ణం నకారం ఉందే, ఈ నకారంతో కలిసిన హకారం ఉంది, దాన్ని ఉచ్చరించినప్పుడు, రాసినప్పుడు హకారం కింద నకారం రాస్తాము, ఉచ్చరించేటప్పుడు నకారం కింద హకారం ఉచ్చరించాలి. వహ్నినా అనక్కర్లేదు, వహ్నినా అనాలి. వహ్ని. బ్రహ్మ, బ్రహ్మ అన్నప్పుడు మా కింద హా అంటాం, బ్రహ్మ అని అనకూడదు.
ఇది రాతిసాక్షిలో చెప్పారు, తర్వాత పాణినీయ శిక్షలో కూడా చెప్పారు. అకారం పంచమైర్యుక్తం అనునాసి యవలాభిశ్చ సంయుతం ఉరస్యంతం విజానీయాత్ అని. అది ఉరస్యం, ఉరసి భవం ఉరస్యం. ఉరస్సు నుండి అంటే వక్షస్థలము నుండి, అంటే కంఠానికి ఇంకా దిగువ నుండి అది ఉచ్చరింపబడుతుంది. హ హ అంటాం కదా, ఈ బ్రహ్మ. అందువల్ల బ్రహ్మ అనకుండా బ్రహ్మ అని అనమన్నారు. సరే, ఇప్పుడు మీరు ఒక్కొక్కళ్ళే జాగ్రత్తగా చెయ్యెత్తిన వాళ్ళని పిలుస్తూ ఉంటాము. మీ లిస్ట్ ఎక్కడుందో? అయ్యా, వీళ్ళ లిస్ట్ ఎక్కడ కనపడుతుంది మనకి? లేకపోతే చెయ్యి ఒక్కొక్కళ్ళు ఎత్తండి, వాళ్ళని పార్టిసిపెంట్స్ పిలుస్తాను. అండి, పార్టిసిపెంట్స్ అని చెప్పి నొక్కుతో కనపడుతుంది వరుసగా. ఆ, అంటే నేను ఇప్పుడు ఇది పిలుస్తానండి. నేను షేర్ చేశాను కదా, అందుమూలాన్ని నాకు అది పెద్దగా కనపట్లేదు. నేను సరే, చేయెత్తిన వాళ్ళని నేను పిలుస్తా, గురువు గారు పేరు నేను పిలుస్తానండి. పిలవండి. మీరు ఏం చేస్తారంటే, ఆ ఆ, చెయ్యెత్తిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు ఆ, ఇక్కడ కొన్ని ధాతువులు ఇచ్చాను. ఆ ధాతువులకి ఆ వరుసలో ఒక 4 ఉంటాయి. ఆ 4టికి 9 రూపాలు, అంటే వర్తమాన కాలంతో ఇచ్చాను నేను. ఆ 9 రూపాలు ఒకసారి చెప్పండి ఎవరైనా ఒకళ్ళు. ఇప్పుడు ప్రీతి అనే ఆమె చేయెత్తారు, ఆమెను చెప్పానండి. అట్లా వరుసకు. నమస్కారం మహోదయ. జయతి, జయతః, జయంతి, జయసి, జయతః, జయథ, జయామి, జయావహ, జయామహ. ఇంకొకళ్ళు. శివనారాయణ గారు. శివనారాయణ సూర్యదేవర్ గారు చెప్పండి. మహోదయ, గుడ్ మార్నింగ్. ప్రవహతి, రెండవ లైన్. ప్రవహతః, ప్రవహంతి, ఆ. జానాతి, జానీతః, చెప్పండి, జానంతి, పర్వాలేదు, చెప్పింది. జానాసి, జానాసి, జానీతః, జానీథ, జానీమ, జానీవః, జానీమః. జానామి, జానామి. ఇంకోటి చెప్పుంటారండి. అక్కర్లేదు, రైటే. ఒకటే. జానామి, జానావః, జానామః. జానామి, జానీవః, జానీమః, అవి రైటే. మొదటిది జానామి దగ్గరే జానామి అనాలి. జానామి, జానీవః, జానీమః. జానీమః. ఇంకోటి చెప్పుంటారండి. చెప్పండి, పక్కది. నృత్యతి. నృత్యతి, నృత్యతః, నృత్యంతి, నృత్యసి, నృత్యతః, నృత్యత, నృత్యామి, నృత్యావః, నృత్యామః. ఆగచ్చతి, ఆగచ్చతః, ఆగచ్చంతి, ఆగచ్చసి, ఆగచ్చతః, ఆగచ్చథ, ఆగచ్చామి, ఆగచ్చావః, ఆగచ్చామః. వాతి, మాన్యశ్రీ గారు. వాతః. మాన్యశ్రీ గారు. నెక్స్ట్. వాతి. జ్ఞాపకం ఉంటారండి. అంతే, ఒకటేగా చెప్పన్నారు గురువు గారు. కాదు, ఒక లైన్ అంతా చెప్పానండి. లైన్ అంటారా? అయ్యా, సరే, సరే. ఒక లైన్ అంతా చెప్పానండి. వాతి, అలాగే. వాతి, వాతి, వాతః, వాంతి, వాసి, వాతః, వాత, వాతామి, వామి, వామి. వాతామి, వాతావః, వాతామి కాదు, వామి. వాతామః. వామి. వాతామి. తా ఉండదు, ఇంకా వామి, వామి. వాని, భావః, వామః. ఒక్క నిమిషం ఆగండి, ధన్యవాదాలు ఒక్క నిమిషం గురు. ఆగండి. నాది ఏదో ఇది కనపట్లేదు, నేను ఏమైంది? అది నేను కనపడుతున్నానా మీకు? కనిపిస్తున్నారండి. కనపడుతున్నారు. మీరు వ్యూలో వెళ్ళి, గురుగారు పైన వ్యూ ఉంటుంది,
వ్యూలో చూడండి, యూ కెన్ లుక్ ఎట్ ఇట్ యాజ్ అ గ్యాలరీ. గ్యాలరీ చూస్తే మీకు అందరు చేతులు ఎత్తిన వాళ్ళు కనిపిస్తారు. వ్యూ నొక్కండి, పైన రికార్డింగ్ పక్కన వ్యూ వ్యూ ఉంటుంది. కనపడుతా, వ్యూలో కనపడుతుంది, అది కాదు. అసలు నేనేమైపోయానో కనపడలేదు నాకు. అంటే మీరు ఆరో కిందకి నొక్కండి, అక్కడ మీరు యు జస్ట్ సే సైడ్ బై సైడ్ గ్యాలరీ. ఓహో, అండర్ వ్యూ సైడ్ బై సైడ్ గ్యాలరీ. అది కనపడింది. క- ఆ, ఆ, సర్లేండి. మాన్యశ్రీ గారు మీరు ఓకే, చెప్పండి అమ్మా. చెప్పండి నమస్తే సార్. చెప్పండి. మాన్యశ్రీ గారు. నమస్తే సార్. ప్రకాశతే ప్రకాశేతే ప్రకాశంతే ఆ, ప్రకాశేసే ప్రకాశేతే ప్రకాశసే ప్రకాశద్వే ప్రకాశసే 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 ప్రకాశేత్థే ప్రకాశద్వే ప్రకాశే ప్రకాశవహే ప్రకాశమహే. తర్వాత కూడా చెప్పండి. వర్షతి వర్షతః వర్షంతి వర్షసి వర్షత్తః వర్షథ వర్షామి వర్షావహ వర్షామః. తర్వాత నెక్స్ట్ ఇంకొకళ్ళు, తర్వాత వాళ్ళని పిలవండి. ఆ, మూడో లైన్, గట్టేపల్లి మూడో లైన్, ఉషశ్రీ గారు. మూడో లైన్ నమస్ಕಾರ చెప్పండి. మహోదయ. స్కందతే దగ్గర స్యందతే స్యందతే. అక్కడి నుంచి చెప్పండి. స్యందతే స్యందేతే స్యందంతే స్యందసే స్యందేథే స్యందద్వే స్యందే స్యందావహే స్యందామహే. శామ్యతి శామ్యతి శామ్యతః శామ్యంతి శామ్యసి శామ్యథః శామ్యథ శామ్యామి శామ్యావహ శామ్యామహ. శామ్యావహ. శామ్యావహ శామ్యామహ. అస్తు. హరతి వహ ద్వివచనం వహ, బహువచనం మహ. మహ. మహోదయ. హరతి తర్వాత హరతి హరతః హరంతి హరసి హరతః హరథ హరామి హరావహ హరామహ. ధావతి చెప్పమంటారా? ధావతి ధావతః ధావంతి ధావసి ధావతః ధావథ ధావామి ధావావహ ధావామహ. తర్వాత ఇంకొకళ్ళు. సుజాత గారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నాలుగవ లైన్ అటంతి చెప్పరండి. అఠతి అటతః అఠంతి అటసి అటత్తః అటథ అఠామి అఠావహ అఠామహ. క్రీడతి క్రీడతి ఒత్తకండి, తేల్చి అట మామూలు టకారం అల్ప ప్రాణమే. అటతి అంతే అండి. తర్వాత అటతి అటతః అటంతి అటసి అటతః క్రీడతి క్రీడతః క్రీడంతి క్రీడసి క్రీడతః క్రీడథ క్రీడామి క్రీడావహ క్రీడామహ. పతతి పతతః పతంతి పతసి పతతః పతథ పతామి పతావహ పతామహ. స్ఫురతి స్ఫురతః స్ఫురంతి స్ఫురసి స్ఫురతః స్ఫురథ స్ఫురామి స్ఫురావహ స్ఫురామహ. అనంతలక్ష్మి గారు. ధన్యవాదాలండి. మహోదయ నమస్కారం. వేపతే వేపతే వేపేతే వేపంతే వేపసే వేపేథే వేపధ్వే వేపే వేపావహే వేపామహే. దహతి దహతి దహతః దహంతి దహసి దహథః దహథ దహామి దహావహ దహామహ. దశతి దశతి దశతః దశంతి దశసి దశథః దశథ దశామి దశావహ దశామహ. నమతి నమతి నమతః నమంతి నమసి నమథః నమథ నమామి నమావహ నమావమహ. నెక్స్ట్ తర్వాత ధన్యవాదం. మరొకళ్ళు. వెంకటలక్ష్మి గారు. ఎవరు? వెంకటలక్ష్మి గారు. తర్వాత వాళ్ళు పిలవండి.
ప్రీతి గారు మ్యూట్ లో ఉన్నానండి. మ్యూట్ లో చెప్పండి అమ్మా, ఉన్నానండి. చెప్పండి. చెప్తున్నానండి. మీట్లో ఉన్నారా చెప్పండి. చోరయతి చోరయతః చోరయంతి చోరయసి చోరయతః చోరయత చోరయామి చోరయావః చోరయామః వహతి వహతి వహతః వహంతి వహసి వహతః వహత వహామి వహావః వహామః నృత్తతి నృత్తతి నుదతి 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 నుదతః నుదంతి నుదసి నుదతః నుదత నుదామి నుదావః నుదామః తాడయతి 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 తాడయతః తాడయంతి తాడయసి తాడయతః తాడయత తాడయామి తాడయావః తాడయామః. ధన్యవాదాలు గురుగారు. ప్రీతి గారు మహోదయ చెప్పండి. ప్రహరతి ప్రహరతః ప్రహరంతి ప్రహరసి ప్రహరతః ప్రహరత ప్రహరామి ప్రహరావః ప్రహరామః పఠతి పఠతః పఠంతి పఠసి పఠతః పఠత పఠామి పఠావః పఠామః పీడయతి పీడయతి పీడయతః పీడయంతి పీడయసి పీడయతః పీడయథ పీడయామి పీడయావః పీడయామః ముంచతి ముంచతి ముంచతః ముంచంతి ముంచసి ముంచతః ముంచత ముంచామి ముంచావః ముంచామః. ధన్యవాదः మహోదయ. తర్వాత రామకృష్ణ ఆదిరాజు గారు. అయ్యా అయ్యా సర్వేభ్యः నమస్కారः. భక్షయతి భక్షయతః భక్షయంతి భక్షయసి భక్షయతః భక్షయత భక్ష్యామి భక్ష్యావః భక్ష్యామః. కలిపేకండి యా కలపకూడదు. భక్షయామి భక్షయామి భక్షయావః భక్షయామః భక్షయామః. తర్వాత సేవతే సేవతే సేవేతే సేవంతే సేవసే సేవేత్తే సేవద్వే సేవే సేవే సేవామహే సేవామహే రక్షతి రక్షతః రక్షంతి రక్షసి రక్షతః రక్షత రక్షామి రక్షామి రక్షావః రక్షామః భాషతే భాషేతే భాషంతే భాషతే 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 భాషేతే భాషంతే భాషసే భాషేతే భాషద్వే భాషే భాషావహే భాషామహే. తర్వాత ధన్యవాదాలు. నమస్కారం. కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు. యచ్చతి యచ్చతి యచ్చతః యచ్చంతి యచ్చసి యచ్చథః యచ్చథ యచ్చామి యచ్చావః యచ్చామః భజతి భజతి భజతః భజంతి భజసి భజతః భజత భజామి భజావః భజామః ధారయతి ధారయతి ధారయతః ధారయంతి ధారయసి ధారయతః ధారయథ ధారయామి ధారయావః ధారయామః లభతే లభతే లభేతే లభంతే లభసే లభేథే లభద్వే లభే లభావహే లభామహే. ధన్యవాదాలు గురుగారు. నీరజారాణి గారు. నమస్కారం మహోదయ. పశ్యతి పశ్యతః పశ్యంతి పశ్యసి పశ్యతః పశ్యత
पश्यामि पश्यावः पश्यामः शोभते शोभेते शोभन्ते शोभसे शोभेथे शोभध्वे शोभे शोभावहे शोभामहे पूजयति पूजयः पूजयन्ति पूजयः पूजयति पूजयतः पूजयन्ति पूजयसि पूजयसि पूजयतः पूजयन्त पूजय पूजयेत् पूजयामि पूजयामि पूजयावः पूजयामः लिखति लिखतः लिखन्ति लिखसि लिखतः लिखत लिखामि लिखावः लिखामः ధన్యవాదాలు. ఎవరైనా ఉన్నారండి? కాలూరి అనురాధ గారు. ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ లో పైకి చెప్పమానండి. యచ్చతి. అనురాధ గారు మ్యూట్ అన్మ్యూట్ చేసి ఉంటే చెప్పండి అన్మ్యూట్ అమ్మా. చేసుకోండి. యచ్చతి యచ్చంతి యచ్చతి యచ్చత యచ్చంతి మళ్ళీ సరిగ్గా మళ్ళీ యచ్చతి 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 యచ్చత యచ్చంతి యచ్చత యచ్చతః విసర్గలు యచ్చతః యచ్చతః యచ్చంతి యచ్చసి యచ్చతః యచ్చత యచ్చామి యచ్చావ యచ్చాహ యచ్చావః విసర్గలు మింగేస్తున్నారు. యచ్చామి యచ్చామి యచ్చావః యచ్చామః తర్వాత భజతి భజతి భజతః భజంతి భజసి భజతః భజత భజామి భజావ భజాహ భజావః భజామః భజావః భజామః. మధ్యమ పురుషులో తా వత్తాలి. భజసి భజతః భజత భజత భజామి భజావ భజసి భజతః భజత భజామి భజావ భజాహ భజావః విసర్గలు భజావః భజావః భజామః ధారయతి ధారయతః ధారయంతి ధారయసి ధారయతః ధారయతః ధారయామి ధారయత ధారయామి. మధ్యమ పురుష బహువచనంలో విసర్గ ఉండదు. ధారయత ధారయత ధారయామి ధారయావః ధారయామః లభతే లభతః లభంతి లభసి లభతే 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 లభతేతే లభంతే లభతే లభంతే లభతే లభతే లభేతే లభంతే లభసే లభతే లభేతే లభధ్వే లభే లభావహే లభామహే. ఇది ఆత్మనేపదం. మీకు అలవాటు అవ్వలేదేమో, ఇంతకు ముందు వినలేదా? విన్నానండి. లభతే లభేతే లభేతే లభే లభంతే 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 లభసే లభంతే లభసే లభేతే లభే లభద్వే లభద్వే లభే లభే లభావహే లభామహే. తర్వాత ఇంకోటి భక్షయతి భక్షయథ భక్షయంతి భక్షసి భక్షతః భక్షయసి 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 భక్షయతః భక్షయత భక్ష్యామి భక్ష్యావః భక్షయామి భక్షయామి భక్షయావః భక్షయామః సేవతే మీరైపోయింది. ఇంకోళ్ళు ఎవరైనా? గౌరీ గారు ఆకెళ్ళ. గురుగారు చెప్తున్నానండి గౌరిని. సేవతే సేవేతే సేవంతే సేవసే సేవేతే సేవధ్వే సేవే సేవావహే సేవామహే రక్షతి రక్షతి రక్షతః రక్షంతి రక్షసి రక్షతః రక్షథ రక్షామి రక్షావః రక్షామః భాషతే భాషతే భాషేతే భాషంతే భాషసే భాషేతే
భాషద్వే భాషే భాషామహే భాషామహే భాషామహే. తర్వాత ఇంకెవరైనా? నేనండి, నేను సుబ్బారావు చెబుతున్నానండి. ప్రహరతి. ఏం చెప్పమంటారండి? ప్రహరతి అక్కడ బ్లింక్ అవుతుంది చూడండి. ప్రహరతి. ప్రహరతి ప్రహరత ప్రహరంతి ప్రహరతి ప్రహరత ప్రహరంతి ప్రహరసి ప్రహరత ప్రహరత ప్రహరామి ప్రహరావః ప్రహరామః పఠతి పఠతః పఠంతి పఠసి పఠతః పఠత పఠామి పఠావః పఠామః పీడయతి పీడయతః. సుబ్బారావు గారు ఒక్కసారి ఆ పఠతి చెప్పండి. ఒక్కసారి గురువు గారు వింటారు. నెమ్మదిగా చెప్పండి, స్పీడ్ కాకుండా. సరేనండి. పఠతి పఠతః పఠంతి పఠసి పఠతః పఠథ పఠామి పఠావః పఠామః. టా ఒత్తుతున్నారా? లేదు, అదే అందుకే అన్నా. వచ్చానండి. పఠతి పఠతః పఠతి పఠ ధాతువులో మధ్యం పురుషులో ఒత్తాలి. ధాతువులో మీరు టకారాన్ని టా అంటున్నారండి. పఠ పఠ అంటున్నారు. పఠ అది ధాతువులో పఠతి పఠసి పఠసి అనేది ఆ టాను వత్తండి. పఠతి. అవును, పఠసి. అలాగే అంటున్నారా? సరే. పఠసి మాకు మామూలుగా టా పలుకుతున్నట్టుగా ఉంది, అందుకోసం. పఠసి పఠసి చూడండి. ఆయన సుబ్బారావు గారు ఒక్క నిమిషం ఉండండి, నేను గురువు గారితో మాట్లాడతా. గురువు గారు, వారు ప్రత్యయం మీద మీరు ప్రత్యయంలో సంశయం చెప్తున్నట్టు అనుకుంటున్నారు. మీరు ధాతువులో చెప్తుంది వారు పట్టుకోవట్లేదు. ఒక్కసారి చూడండి అది. అదే ఆయన ఏమండి, అందుకే నేను టా ఒత్తుతున్నారా అన్నాను. ఒత్తున్నాయండి. పఠతి పఠతః పఠంతి పఠసి పఠతః పఠథ పఠామి పఠావః పఠామః. నెక్స్ట్ పీడయతి చెప్పండి. పీడయతి పీడయతః పీడయంతి పీడయసి పీడయథః పీడయథ పీడయామి పీడయావః పీడయామః. ముంచతి ముంచతి ముంచతః ముంచంతి ముంచసి ముంచతః ముంచథ ముంచామి ముంచావః ముంచామః. సోమయాజులు గారు నెక్స్ట్. సోమయాజులు గారు నమస్కారం మహోదయ. నమస్కారం మహోదయ. చోరయతి చోరయతి చోరయతః చోరయంతి చోరయసి చోరయతః చోరయత చోరయామి చోరయావః చోరయామః. వహతి వహతః వహంతి వహసి వహతః వహతః వహత వహామి వహావః వహామః. నుదతి నుదతః నుదంతి నుదసి నుదతః నుదత నుదామి నుదావః నుదామః. తాడయతి తాడయతః తాడయంతి తాడయసి తాడయతః తాడయత తాడయామి తాడయావః తాడయామః. తా దీర్ఘం పెడుతున్నారా? తాడయామి తాడయామి తాడయావః తాడయామః. సరే. తర్వాత ఇంకొకటి. అయిపోయిందా చెప్పడం? నేనేనండి. మన సుధర్భ గారండి. వేపతే వేపేతే వేపంతే వేపసే వేపేథే వేపధ్వే వేపే వేపావహే వేపామహే. దహతి దహతః దహంతి దహసి దహసి దహథః దహథ దహామి దహావః దహామః. దశతి దశతః దశంతి దశసి దశతః దశథ దశామి
దశావహ దశామహ. నమతి నమతః నమంతి నమసి నమథః నమథ నమా నమామి నమావహ నమామహ. ఇంకెవరైనా ఉన్నారా? అయిపోయారా? అరుణశ్రీ గారు ఉన్నారండి. ఇంకా నమస్తే ఇద్దరు ఉన్నారు, మహోదయ్. కరుణశ్రీ గారు, లలితావాణి గారు ఉన్నారండి. మహోదయ్ ఎక్కడ చెప్పండి. చదవమంటారు? చెప్పండి. నెక్స్ట్ వ్యాపదేకి పైన అటంతి. అటతి అటంతి అటతి 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 అటతః అటంతి అటసి అటథః అటథ అటామి అటావః అటామః. క్రీడతి క్రీడతః క్రీడంతి క్రీడసి క్రీడతః క్రీడథ క్రీడామి క్రీడావః క్రీడామః. పతతి పతతః పతంతి పతసి పతత్తః పతథ పతామి పతావః పతామః. స్ఫురతి స్ఫురతః స్ఫురతి స్ఫురతః స్ఫురంతి స్ఫురసి స్ఫురత్తః. ఏమండి? ఫ అది ఫ. స్ఫురతి 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 స్ఫురతః స్ఫురంతి స్ఫురసి స్ఫురతః స్ఫురత్థ స్ఫురామి స్ఫురావః స్ఫురామః. లలితావాణి గారు ఆఖరి వారండి. లలితావాణి గారు ఆఖరి హ్యాండ్ రైజర్. నమస్కారం మహోదయ. చెప్పండి. స్యందతే స్యందేతే స్యందంతే స్యందసే స్యందేథే స్యందద్వే స్యందే స్యందే స్యందావహే స్యందామహే. శామ్యతి శామ్యతః శామ్యతి శామ్యసి శామ్యంతి శామ్యసి శామ్యథః శామ్యథ శామ్యామి శామ్యావః శామ్యామః. హరతి హరతః హరంతి హరసి హరతః హరథః హరథ హరామి హరావః హరామః. ధావతి ధావతః ధావంతి ధావసి ధావథః ధావథ ధావామి ధావావః ధావామః. ధన్యవాదాలు. ఇంకా ఏమంటే అయిపోయారు అందరూ? అయిపోయారండి. గురుగారు నమస్కారం అండి. వాతి అనే దానికి అర్థం చెప్పండి కొంచెం. గాలి గాలి వీస్తుంది అంటాం కదా. వాయువు వాతి, గాలి వీచుచున్నది. శామ్యతి అంటే అర్థం ఏంటండి? శామ్యతి అంటే శమించడం. అగ్ని శామ్యతి, అగ్ని శమించుచున్నది. లేదా జ్వాల శామ్యతి అంటే మంట శాంతించుచున్నది. గురుగారు నమో నమః. చెప్పండి. భక్ష్యతి భక్షయతి డిఫరెన్స్ తేడా? అలా కాదు. భక్షయతి అంటే భక్షయతి తినుచున్నాడు. ఇంకా భక్ష్యతి ఉండదు. ఎలా ఉంటుంది? భక్ష్యతే భక్ష్యతే ఉంటుంది. ఆత్మనేపదం ఉంటుంది. భక్ష్యతే. షకారానికి యకారం కలిపితే కకార షకార యకార భక్ష్యతే అంటే తినబడుచున్నది. కర్మణి ప్రయోగం అది. కర్మణి ప్రయోగం. భక్ష్యతే అక్కడ తీ ఉండదు. కర్మణి ప్రయోగంలో పరస్మయపదం ఉండదు. ఆత్మనేపదమే ఉంటుంది. భక్ష్యతే తినబడుచున్నది. ఇది కేవలం భక్షయతి తినుచున్నాడు. సరే సరేనండి. నమస్తే. సరే. తర్వాత నిన్న మీకు లిట్టులో కొన్ని లిట్టు ప్రథమ పురుష 3 వచనాలు పరిచయం చేసాం కదా. వాటిని ఉడికే కవుల యొక్క శ్లోకాల నుండి, కాళిదాసు గారి యొక్క శ్లోకాల నుంచి, ఇతరుల యొక్క శ్లోకాలు కొన్ని ఇక్కడ ఆ ప్రయోగము చిన్న సూచన.
అయ్యా నమస్తే. చిన్న సలహా అండి, చిన్న ఏదే నేను మీరు చెప్పిన లిట్ గురించి అది కొంచెం తెలుగులో పెడితే రూలు 3 విషయాలు చెప్పారు మీరు. పరోక్షం, తర్వాత ఏమో అద్యతన అనర్జతన. అది కొంచెం తెలుగులో మాకు రాసి పెడితే టైమింగ్స్ కొంచెం యూసేజ్ బాగుంటుంది చెప్పి నా సలహా అండి. ఉండండి అసలు ఇది ఏమండి అనంతకృష్ణ గారు, దీంట్లో నాది ఏమైపోతుందో కనపట్లేదు. నేనే కనపట్లేదు. నేను మీకు కనపడుతున్నానా? నేను లేదండి. చెప్పనా గురువు గారు? చెప్పండి. మీకు ఒక్క నిమిషం ఉండండి. మిగతా వాళ్ళు దయచేసి ఒక్క నిమిషం ఉండండి. గురువు గారు, మీకు పక్కన ఎక్కడైనా రేమిళ్ళ శాస్త్రి టాకింగ్ అని కనపడుతుందా? అదే కనపట్లేదు. ఏమైందో స్క్రీన్ కి సరిగ్గా పక్కనే కుడివైపుకి మీకు మీరు పైన కింద ఒక గీత లాగా ఉందా చూడండి. మీరు మాట్లాడండి, మాట్లాడితే తెలుస్తుంది. రేమిళ్ళ శాస్త్రి టాకింగ్ అని వస్తుంది అక్కడ. ఆహా, అదే అసలు అంటే మొత్తం ఆ స్క్రీన్ అంతా కూడా కనపడలేదు ఎక్కడ. ఉండండి. ఇప్పుడు ఏదో కొంత చార్ట్, పార్టిసిపెంట్స్, స్టార్ట్ వీడియో. గురువు గారు స్టార్ట్ వీడియో చేయండి. మీరు స్టార్ట్ వీడియో ఎందుకు మొత్తం అంతా ఎందుకు తెరుచుకోవట్లేదో తెలియదు. సరేలేండి, ఇప్పుడు పర్వాలేదు. కానీ గురువు గారు మీరు స్టార్ట్ వీడియో చేయండి, ఎందుకంటే మేము చూడట్లేదు. ఇందాక మీరు వీడియోలో పర్వాలేదు. అదే అసలు అది అది ఎక్కడ అమ్మాయ ఎక్కడో కొంచెం ఈ పక్కన వచ్చిందండి ఏదో. సరే పర్వాలేదు లేదు, ఇప్పుడు ఇబ్బంది లేదు. కనపడగా నా మాట వినపడుతుంది. కనపడి సరే. ఇప్పుడు ఇది కనపడుతుందా స్క్రీను? సరే, ఇప్పుడు ఆ లిట్ గురించి మీరు చెబుతారా అనంతకృష్ణ గారు? మీరు చెప్పండి గురువు గారు. సరే, తెలుగులో రాయడం వద్దు. అక్కడ దీంట్లో అసలు తెలుగులో చెప్పాల్సింది మీరు చిన్న విషయం అంతే. ఒకసారి అందరూ వినండి జాగ్రత్తగాను. ఇప్పుడు భూతకాలాలు 3 రకాలుగా ఉంటాయి సంస్కృతంలో. దాంట్లో ప్రధానంగా 2 విడదీస్తే ప్రత్యక్ష భూతకాలము, పరోక్ష భూతకాలము. ప్రత్యక్ష భూతకాలం అంటే మనం ఎరుగున్న భూతకాలం. మనం చూసినా అక్కర్లేదు. మనం ఎరుగున్న భూతకాలం. అంచేత నేను దానికి ఏం చెప్తున్నానంటే సులువుగా మన డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఇంతవరకు జరిగిందంతా ఎరుగున్న భూతకాలమే. అంటే మనం పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా వెనకాల ఏం జరిగిందో ఇదంతా తెలిసిన భూతకాలం, అంటే ప్రత్యక్ష భూతకాలం. అంతకు ముందు జరిగింది మనకి తెలియదు ఆ క్రియ, కాబట్టి అది పరోక్ష భూతకాలం. ఆ పరోక్ష భూతకాలానికి సంబంధించిన విషయాలు చెప్పేటప్పుడు ఈ లిట్ వాడతారు. ఇప్పుడు ఏదో మనకి 47లో స్వాతంత్ర్యం వచ్చింది అని చెబుతున్నాం. అది పరోక్ష భూతకాలం. ఎందుకంటే ఆ 47కు ముందు పుట్టిన వాళ్ళకి అది తెలుస్తుంది, కానీ 47 తర్వాత పుట్టిన వాళ్ళకి ఆ సంగతి తెలియదు. అలాగే మనం కథలు చెప్పేటప్పుడు రాముడి గురించి, కృష్ణుడి గురించి, పాండవుల గురించి రకరకాల కథలు చెబుతుంటాం. అవన్నీ కూడా మనకు తెలియని కాలంలో జరిగినవి, కాబట్టి అవన్నీ పరోక్ష భూతకాలాలు. మనకి తెలిసే అవకాశం ఉంటే చాలు. ఇప్పుడు నిన్న మన మిత్రుడు ఎక్కడికో వెళ్ళాడు. వాడు వెళ్ళడం మనం చూడలేదు, కానీ మనకి చూసే అవకాశం ఉన్న భూతకాలం అది. కాబట్టి దాన్ని ప్రత్యక్ష భూతకాలం అనే అంటారు. నిన్న మనం ఉన్నాం కాబట్టి నిన్న జరిగిన క్రియ మనకి తెలిసే అవకాశం ఉంది. వాడు వెళ్ళడం మనం చూడకపోవచ్చు. అందుచేత దాన్ని పరోక్ష భూతకాలంలో వాడకూడదు. అలాగే నిన్న నేను తిన్నాను, నిన్న వాడు తిన్నాడు, నిన్న వాడు వెళ్ళాడు, నిన్న నువ్వు వెళ్ళావు, ఇటువంటివి ఏం చెప్పినా కూడా పరోక్ష భూతకాలం కాదు. అవి తర్వాత చూడాలన్నమాట. అంటే ప్రత్యక్ష భూతకాలం కిందే వాటి లెక్క అన్నమాట. మనం ఆ పని చూడకపోవచ్చు అయినా సరే. కాబట్టి పరోక్ష లిట్ అనేది కేవలం
మనకి తెలియని కాలంలో జరిగినటువంటి క్రియని చెప్పేటప్పుడు వాడతారు. అందుచేత దీంట్లో సాధారణంగా ఏముంటుంది? ప్రథమ పురుషే ఉంటుంది. మధ్యమ ఉత్తమ పురుషులు సాధారణంగా ఉండవు. వ్యాకరణ రీత్యా చెప్పారు. అసాధారణ పరిస్థితుల్లో నేను చెప్పాను కదా, ఏదైనా కళ, ఆ కళలో జరిగినది ఎప్పుడైనా చెప్పినప్పుడు అది మనం చూడం కాబట్టి దాన్ని పరోక్ష భూతకాలంలో చెప్పినా తప్పు లేదు అన్నారు. అందుచేత సాధారణంగా పరోక్ష భూతకాలం అనేది ప్రథమ పురుషలోనే ఉంటుంది. అంచేత మనం ప్రథమ పురుష ఒకటి నేర్చుకుంటే ప్రస్తుతానికి సరిపోతుంది. అందుచేత కొన్ని ఉదాహరణలు మీకు నిన్న ఆ ప్రథమ పురుషకు సంబంధించినవి చెప్పాను, కొన్ని ధాతువులకి. అట్లాంటి ధాతువులు ఇప్పుడు ఇక్కడ ప్రయోగంలో ఉన్నాయి. అది మీకు తెలియడం కోసమని ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. ఇప్పుడు ఇది రఘువంశం, కాళిదాసు గారి రఘువంశంలోది. సరాజ్యం గురుణాదత్తం ప్రతిపద్యాధికం బభౌ. ఈ బభౌ అనేది మీరు విన్నారు. నిన్న చెప్పిన దాంట్లో భా అనే ధాతువుకి బభౌ అని భూతకాలం అన్నమాట. ఇది ఎవరైనా మిగతా రూపాలు చెప్పగలరా? బభువ బభౌ బభౌ బభుః బభతుః బభుః బభౌ బభతుః బభుః బభౌ బభతుః బభుః బభౌ బభతుః బభుః. సహా బభౌ అంటే అతడు ప్రకాశించెను. సహ తౌతే కదా, సహా బభౌ, తౌ బభతుః, తే బభుః అన్నమాట. తర్వాత ప్రథమ పురుషే కదా, ప్రథమ పురుషే కదా. అంతే అంతే చెప్పాను కదా, లిట్టు ప్రథమ పురుషలోనే, మిగతావి అవసరం లేదు చెప్పాను కదా. స్తుత్యం స్తుతిభిరథ్యాభిః ఉపతస్థే సరస్వతి అని. సరస్వతి ఉపతస్థే, ఉపా తీసేయండి, ఉపా తీసేస్తే తస్థే అని. ఈ తస్థే అనేది ఆత్మనేపదములో లిట్ అనమాట. మీరు ఏదైనా ఉదాహరణ చూసి చెప్పగలరా? అక్కడ మీకు చక్రే ఇచ్చాను. చక్రే, చక్రాతే, చక్రిరే అని. ఎవరైనా చెప్పగలరా? తస్థే తస్తాథే తస్థిరే. అంతే. తస్థే తస్థాతే తస్థిరే, ఉపతస్థే ఉపతస్థాతే ఉపతస్థిరే. సరస్వతి ఉపతస్థే అంటే సరస్వతీదేవి సమీపమునందు నిల్చున్నది, సమీపములో ఉన్నది. అది అలాగే ఉపతస్థే అనే దానికి ప్రార్థించడము, ప్రశంసించడము అని కూడా అర్థం. సూర్య ఉపస్థాన మంత్రము అని ఉంటుంది, సూర్యుడిని స్తుతించేటువంటి మంత్రం. కాబట్టి ఉపతస్థే అనే దానికి సమీపించడము, సమీపమునందు నిలవడము అనే అర్థము ఉన్నది. ప్రశంసించడము లేదా స్తుతించడము అనే అర్థంలో కూడా ఉంటుంది. తర్వాత ఆదదే నాతి శీతోష్ణ నభస్వాన్ ఇవ దక్షిణ. దక్షిణ నభస్వాన్ ఇవ అంటే దక్షిణ వాయువు, మనకి దక్షిణం వైపు నుంచి చల్లగా వస్తుంది అన్నమాట వాయువు. నాతి శీతోష్ణ, మరీ చల్లగాను లేదు, మరీ వేడిగాను లేదు, అటువంటి దక్షిణానిలము అంటాం. దక్షిణ పక్క నుండి వచ్చేటువంటి వాయువు. ఆదదే, ఇక్కడ ఆదదే, ఆ తీసేయండి, దదే. దదేకి చెప్పండి ఎవరైనా. దదాతే, దదాతే, దాదిరే, దదిరే, దదే దదాతే దదిరే, దదిరే, దదే
ఆత్మనేపదం. దదే 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 దదాతే దదాతే దదిరే. దదాతే దదిరే. ఇంతగా తస్థే తస్థాతే తస్థిరే. అలాగే దదే దదాతే దదిరే అంటే ఆదదే ఆదదాతే ఆదదిరే. ఆదదిరే. దదే అంటే ఇచ్చెను, ఆదదే అంటే స్వీకరించను. దదే అంటే ఇచ్చెను. ఇప్పుడు గచ్చతి ఆగచ్చతి అంటారు కదా. గచ్చతి వెళుతున్నాడు, ఆగచ్చతి వచ్చుచున్నాడు. అలాగే దదే అంటే ఇచ్చెను, డుదాయి దానే ధాతు. దదే ఇచ్చెను, ఆదదే తీసుకొనెను, స్వీకరించను అని అర్థం. తర్వాత వార్షికం సంజహారేంద్ర ధనుర్జైత్రం రఘుర్దధౌ. ఇంద్ర వార్షికం ధను సంజహార, రఘు జైత్రం ధను దధౌ. ఇక్కడ రెండు ప్రయోగాలు ఉన్నాయి. జహార సం ఉపసర్గ, సంజహార అనుంది. సం పక్కన పెట్టండి. జహార ఒకటి, దధౌ ఒకటి. ఈ దధౌ అనేది పైన మీకు వచ్చింది బభౌ లాగా. దధౌ, దధౌకి చెప్పండి. దధౌకి చెప్పండి. దదౌ దదతుహు దదుహు. దధౌ దధతుహు దధుహు. దాధాతువు దాధాతువు రెండు తేడా. దాధాతువమో ఇచ్చుట, దానికి కూడా పరస్మయపదం ఆత్మనేపదం రెండు ఉంటాయి. మనకి పైన ఆ దదే దగ్గర ఆత్మనేపదం ఉంది, దానికి పరస్మయపదం కూడా ఉంటుంది. దదౌ బభౌ లాగా దదౌ దదతుహు దదుహు అని అవుతుంది. అదే ధాధాతువు తీసుకుంటే దధౌ దధతుహు దధుహు. ధా అంటే ధరించడం, దుధాయ ధారణ పోషణయో అని ధాతువు, ధరించుట పోషించుట అని అర్థం. ఇక్కడ రఘుమహారాజు ఆ జైత్రం ధనుహు దధౌ, జైత్రధనువును ధనుస్సును ధరించెను అని అర్థం. ఇంద్రుడు వర్ష సంబంధ వార్షికం అంటే వర్షకాలంలో ఉపయోగించేటువంటి ధనుస్సు. ఎందుకంటే మనం వర్షకాలంలో చూడండి ఇంద్రధనుస్సు అని కనపడుతూ ఉంటుంది. వర్షకాలం వెళ్ళిన వెంటనే ఆ ఇంద్రుడు దానికి సంబంధించిన ధనుస్సును ఉపసంహరిస్తాడనమాట. అప్పుడు శరత్కాలం వస్తుంది. శరత్కాలంలో రాజులు జైత్రయాత్రకు బయలుదేరుతారు. అంచేది ఇక్కడ ఆ విషయం చెప్పాడనమాట. శరత్కాలం వచ్చింది అని చెప్పడానికి ఇంద్రుడేమో వార్షిక ధనుస్సుని ఉపసంహరించాడు. ఆ రఘుమహారాజు ఆ జైత్రధను యుద్ధానికి సిద్ధమైనటువంటిది అనమాట. జైత్రధనువును ధరించాడు అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ సంజహార, సం తీసేయండి, జహారా. ఈ జహారా అనేది కొంచెం మీకు కొత్తగా ఉండొచ్చు. హురు ధాతు, హకార అరుకారము. హురు జహారా జహృతుహు జహురుహు. జహారా అతుసు కదా, జహ్రతుహు జహురుహు. ఇంకొకసారి జహారా జహ్రతుహు జహ్రుహు. సం కలపండి. సంజహార సంజహ్రతుహు సంజహ్రుహు. తర్వాత ఋతుర్విడంబయామాస న పునః ప్రాప తచ్శ్రియం. ఋతుర్విడంబయామాస, నిన్న ఇటువంటిది మీకు చెప్పా. ఈ నిజంతము దగ్గర భూతకాలం, పరోక్ష భూతకాలం చెప్పినప్పుడు ఈ మాస వస్తుందని. వస్తుంది అది ఆశ. ఆశాకు ముందు మకారం రావడం వల్ల మాస. ప్రార్థయామాస. నిన్న చోరయామాస, చోరయామాస చోరయామాసతు చోరయామాసు. ఆస ఆసతు ఆసు. ఇక్కడ విడంబయ ఉంటే విడంబయామాస విడంబయామాసతు
విడంబయామాసు, విడంబయామాస, విడంబయామాసతు, విడంబయామాసు. ఋతు విడంబయామాస అంటే ఆ శరదృతువు, ఏదో ఒక ఋతువు, ఇక్కడ ఏ ఋతువు లేదనుకోండి దీంట్లో, ఆ ఋతువు వ్యాపించింది అనమాట, అంతా విస్తరించింది అనమాట. దానికి విడంబయామాస అని చెప్పాడు. నా పునః ప్రాప తచ్శ్రియం, ప్రాప, ప్రాపలో ఉపసర్గ తీసేయండి. ఉపసర్గ తీస్తే ప్రా తీసేస్తే ఆప, ఆప ఆపతు ఆపు, ఆప ఆపతు ఆపు. ఈ ప్రా కలిపితే ప్రాప ప్రాపతు ప్రాపు, పొందుట అని అర్థం. ప్రాప అంటే పొందెను, ఇక్కడ నా ప్రాప అంటే పొందలేదు అని అర్థం. మనకి కావాల్సింది ప్రాప కాబట్టి ప్రాప ప్రాపతు ప్రాపు. ప్రాప అంటే పొందెను. ప్రా తీసేసి ఆప అన్న కూడా పొందెనే. ఆప ఆప్ను వ్యాప్తౌ అనే ధాతువు ఆప్నోతి, ఆప్నోతిని ఎక్కువగా మనం ప్రాప్నోతి అని వాడుతుంటాం. ఆప్నోతి అంటే పొందుచున్నాడు, ప్రాప్నోతి పొందుచున్నాడు అన్నాడు. తర్వాత ప్రససాదోదయాదంభ కుంభయోనిర్మహౌజస. ఇక్కడ చూడండి, ప్రససాదోదయాదంభ, ప్రససాద ఉదయాత్తు అంభ కుంభయోనే మహౌజస. అది పక్కన పెట్టేయండి, మనకు అవసరం లేదు ఇప్పుడు. ప్రససాద ఉడికే మీరు ఆ లిట్లు యొక్క రూపాన్ని గుర్తుపట్టడం కోసం ఈ ఉదాహరణలు చూపిస్తున్నాను. ప్రససాద, ప్రా, ప్రా పక్కన పెట్టండి. ససాద అనమాట, ధాతువు యొక్క లిట్టు రూపం ససాద. దీనికి ససాద సేదతు సేదు, సద్దు ధాతువు ఇది. ససాద సేదతు సేదు. ప్రాగల్పితే ప్రససాద ప్రససేదుతు ప్రససేదతు ప్రససేదు. ససాద సేదతు సేదు. ససాద దీనికి లట్లకారం ఎలాగ మహోదయ? సీదతి, సీదతి అని ఉంటుంది. సీదతి అది కొంచెం అంటే వేరే పద్ధతిలో తయారవుతుంది అనుకోండి. సద్దనే ధాతువే, దానికి సీద్ అనే ఆదేశం రావడం చేత సీదతి, సీదత, సీదంతి అని అవుతుంది. మహోదయ సీదంతి అర్థం? దీనికి ఒక అర్థమేమో గమనం, ఒకటేమో శిథిలమైపోవడం, మరొకటి నశించడం లేదా మరణించడం. శ్లోకంలో అర్జునుడు చాలా షద్దులు విశరణ గతి అవసాదనేషు అని. ఈ షద్దని మమ గాత్రాణి, సీదంతి మమ గాత్రాణి అన్న భగవద్గీతలో సీదంతి మమ గాత్రాణి అంటే గాత్రం, తన శరీర అవయవాలు శిథిలమైపోతున్నాయి అంటే పట్టుకోల్పోతున్నాయి అన్నమాట. నశించడం, ఇప్పుడు ఉపనిషత్తు దగ్గర కూడా సద్దు ఉంది, అది కూడా ఇదే ధాతు. సరే, ససాద సేదతు సేదు, ప్రసేదతు ప్రసేదు, ప్రససాద ప్రసేదతు ప్రసేదు అని. తర్వాత రఘోః అభిభవాశంకి చుక్షుభే ద్విషతాం మనః, మనః ద్విషతాం మనః చుక్షుభే. క్షుభధాతు ఆత్మనేపదం. చుక్షుభే, చుక్షుభాతే, చుక్షుభిరే, చుక్షుభే, చుక్షుభాతే, చుక్షుభిరే అని అవుతుంది. ఇలాగా
మీ ఏదైనా కావ్యం కానీ మరొక గ్రంథం కానీ ఎక్కడైనా శ్లోకాలు కానీ చూసినప్పుడు మొట్టమొదట మీరు చేయవలసిన పని క్రియాపదం ఏమిటి? వాక్యానికి క్రియాపదం ప్రాణం. సంస్కృత వాక్యానికి మీకు ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అని అంటారు. దాంట్లో సంస్కృతము, ఇంగ్లీషు, ఇంకా ఇతరమైన భాషలు ఉన్నాయి. ఇంగ్లీష్లో కూడా అంతే. ఆ క్రియాపదం ప్రాణ. క్రియాపదం లేకపోతే ఇంక అది వాక్యం కాదు, నిర్జీవమే. అది తప్పు ఆ సెంటెన్స్ అనమాట ఇంగ్లీష్లో. అలాగే సంస్కృతం కూడా. కాబట్టి మొట్టమొదట మీరు చేయవలసింది క్రియాపదం ఏమిటి అని పట్టుకోవాలి. అప్పుడు ఆ క్రియాపదమును వివరాలు, ఏ ధాతువు, ఏ వచనము, ఏ కాలము, ఏ పురుష, అలాంటిది తెలుసుకోవాలి. ముందు తెలుసుకుని ఒక్కొక్కటి ఆ క్రియాపదాన్ని ప్రశ్నించడాన్ని బట్టి మనకి సమాధానాలు వస్తాయి. అది కారకములు అంటారు, క్రియతో సంబంధం ఉన్నవి. దాన్ని ప్రశ్నించడం ద్వారా క్రియతో సంబంధం ఉన్నవన్నీ మనకి తెలుస్తాయి అన్నమాట. అప్పుడు శ్లోకంలో అన్వయం మనకు సులువుగా దొరుకుతుంది. అది సరే. మీరు ఆ అభ్యాసానికి ఏం చేస్తారంటే ఇదేమిటిది దైనందిని, అది దినచర్య. ఆ దినచర్యని నిన్న అనుకున్నాం మనం. అయితే నిన్న సమయం సరిపోక పూర్తిగా దాన్ని అమలుపరచడం కుదరలేదు. అంచేత మీరు ఏం చేస్తారంటే 3 కాలాలు వచ్చేటట్టుగా మీరు ఏదో ఒకటి తీసుకుని, ఏదో ఉదయం లేచాను, తర్వాత ఏవో పనులు, అంతకు ముందు జరిగిన పనులు, వర్తమాన కాలం, తర్వాత అదే రోజు తర్వాత చేయబోయేవి, ఆ విధంగా 3 కాలాలు వచ్చేటట్లుగా దినచర్య అందరూ కూడా ఒక 5 వాక్యాలు 10 వాక్యాలు మించకుండా 10 వాక్యాలు మించకుండా అభ్యాసము చేయండి. అది మీరు ఈ గృహకార్యంగా చేసి పెట్టండి. ఇంకా మీకు రోజు కూడా ఏదో ఒక అభ్యాసం ఇస్తూనే ఉంటాము, దాన్ని చేస్తూ ఉండండి. ఇంతవరకు పర్వాలేదు, మీరు బాగానే చేస్తున్నారు. ఏదో 1-2 తప్పులు వచ్చినా పర్వాలేదు, వాటిని కరెక్షన్స్ చేస్తాను, మీరు తెలుసుకుంటారు. ఏమండి, ఇక్కడితో ఆపుదామా? సందేహం ఉందండి, అడగొచ్చా? రికార్డింగ్ ఆపేయండి.